పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రతి క్షణం భయపడుతున్నారు. ఏ క్షణాన్న ఏం జరుగుతుందోనని. వాళ్లకు తెలుసు వాళ్ళెంత పెద్ద తప్పు చేశారో. తెలిసి శ్రీ వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకున్నారు. చేసిన తప్పుకి క్షమాపణలు కూడా చెప్పకుండా శ్రీవారి ప్రసాదంతోనే ఆటలాడారు. కోట్లాది మంది భక్తుల మనోభావాల మీద దాడి చేశారు. వాళ్ళ మనసులను గాయపరిచారు. మొదట తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధాలు చెప్పి తరువాత పామాయిల్ కలిసిందని చెప్పారు. మరి ఇప్పుడేమో బాత్రూంలను క్లీన్ చేసే కెమికల్స్ కలిసాయని రోజుకొక అబద్ధం, పూటకో ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసం చేయాలనుకున్నారు. కానీ ప్రజలేమైనా పిచ్చోల్లా? మీరు చెప్పిందల్లా నమ్మడానికి వాళ్ళకి నిజాలేంటో తెలిసిపోయాయి. 40 సంవత్సరాల నుంచి మిమ్మల్ని, మీ రాజకీయాలను చూడడం లేదా ఏంటి? గుడ్డ కాల్చి ముఖం మీద వేయటం మీకు అలవాటేగా. ఇప్పుడు కూడా గుడ్డ కాల్చారు, జగన్ మీద వేశారు. కానీ గాలికది తిరిగొచ్చి మీ ముఖాల మీదే పడేసరికి తల్లడిల్లిపోతున్నారు. ఇక మీరు క్షమాపణలు చెప్పినా కూడా ప్రయోజనం లేదు. ఆ శ్రీవారి శిక్ష అనుభవించాల్సిందే. మీరు నిందలు మోపింది జగన్ మీదో జనం మీదో కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మీద. ఇక మిమ్మల్ని ఎవ్వడూ కూడా రక్షించలేడు. మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు. కర్మ అనుభవించాల్సిందే, తప్పదు.